హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? ఇవాళ మా ఇంట్లో వచ్చేసి ఎగ్ అండ్ వెల్లుల్లి కారం అండి. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి తర్వాత ఎగ్స్ అన్ని వేసి కొద్దిసేపు వేయించాలండి. ఇలా కొద్దిసేపు వేయించుకున్నాక ఎగ్స్ అన్ని బ్రౌన్ కలర్ అయ్యాక పక్కన తీసి పెట్టుకోవాలి. ఒక 2 ఎగ్స్ అయితే కొంచెం బాగా ఉడకలేదని వాటిని విడిగా వేయిస్తున్నాను. మీరు వేయించుకుంటే మీ ఇష్టం, లేకపోతే వదిలేయండి. పక్కన చారండి. వీటిని కూడా పక్కన తీసి పెట్టుకున్నాక ఇప్పుడు కడాయిలో మిగిలిన ఆయిల్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఈ పేస్ట్ దీంట్లో 2 మీడియం సైజు ఆనియన్, ఒక 10-15 రెడ్ చిల్లీ అండ్ ఒక మీడియం సైజు వెల్లుల్లి వేసి మిక్స్ చేశానండి. దాంట్లో జీలకర్ర కూడా వేసి మిక్స్ చేశాను. ఆ పేస్ట్ని ఆయిల్లో వేసి బాగా కలిపి అది పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించాలండి. మధ్యలో కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా కారం అండి. ఆల్రెడీ రెడ్ చిల్లీ వాడాం కదా, కొద్దిగా సరిపోతుంది. అండ్ కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేస్తే కొద్దిగా ఆయిల్ బయటపడేంత వరకు కలుపుకొని దాంట్లో ఎగ్స్ వేసేసేయాలండి. ఎగ్స్ వేసి కొంచెం జాగ్రత్తగా పగిలిపోకుండా కలుపుకుంటే అంటే వేడి వేడి అన్నంలోకి రుచిగా ఎగ్ అండ్ వెల్లుల్లి కారం రెడీ. ఇది నోరు బాగాలేని వాళ్ళు కానీ ఇంకా డెలివరీ అయిన వాళ్ళు కానీ తింటే చాలా మంచిదండి. హెల్త్ కూడా వెల్లుల్లి చాలా మంచిదే కదా. అంతే. థ్యాంక్